హలో ఫ్రెండ్స్, ఐ యామ్ కరీం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాడైపోయినటువంటి ఒక ఎల్ఈడి బల్బుని ఏ విధంగా రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పాడైపోయినటువంటి ఒక బల్బుని తీసుకోండి. దానిపైన క్యాప్ను ఓపెన్ చేయండి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోపల హీట్ సింక్ అండ్ ఎల్ఈడి స్ట్రిప్ ఈ విధంగా కనిపిస్తాయి. తర్వాత లోపల కనిపిస్తున్నటువంటి సర్క్యూట్ బోర్డ్ని ఈ విధంగా బయటికి లాగండి. బయటికి లాగిన తర్వాత సోల్డరింగ్ ఐరన్ సహాయంతో లోపల కనిపిస్తున్నటువంటి వైర్లని ఈ విధంగా డిస్సోల్డరింగ్ చేసుకోవాలి. డిస్సోల్డరింగ్ చేసిన తర్వాత సర్క్యూట్ బోర్డు అయితే ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటికి లాక్కున్న తర్వాత లోపల కనిపిస్తున్న వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లకి ఈ విధంగా వేరే వైర్లతో సోల్డరింగ్ ఐరన్ సహాయంతో సోల్డరింగ్ చేసుకోవాలి. సోల్డరింగ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వాటికి మనం టేపింగ్ చేయాలి. టేపింగ్ చేయలేం కాబట్టి హీట్ స్లీవ్ అన్న వేసుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర హీట్ స్లీవ్ అయితే అవైలబుల్గా లేదు కాబట్టి లోపల ఈ విధంగా పేపర్ మడతెట్టి రెండింటికి మధ్యలో ఈ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తర్వాత హీట్ సింక్ మీద కనిపిస్తున్న ఎల్ఈడి స్ట్రిప్ని స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఎల్ఈడి డిఓబి స్ట్రిప్, ఇది మీకు ఈజీగా ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చి 20-30 ఉంటుంది అంతే. ఇక్కడ మనం యూస్ చేస్తున్న డిఓబి స్ట్రిప్ వచ్చేసి 9 వాట్. తర్వాత హీట్ సింక్ పేస్ట్ తీసుకొని హీట్ సింక్కి ఎల్ఈడి డిఓబి స్ట్రిప్కి రెండింటికి ఈ విధంగా ఇలా రాసిన తర్వాత హీట్ సింక్ మీద పెట్టి స్క్రూలు అయితే ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత మనం సోల్డరింగ్ చేసుకున్నటువంటి 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లని ఈ విధంగా హీట్ సింక్కి కనిపిస్తున్న కన్నం నుంచి స్లోగా ఈ విధంగా లాగాలి. స్లోగా లాగండి, స్పీడ్గా లాగితే వైర్లు కట్ అయిపోతాయి. తర్వాత మనం బయటికి లాగినటువంటి వైర్లని ఈ విధంగా కట్టర్ సహాయంతో దాని యొక్క స్లీవ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్ తీసినటువంటి వైర్కి సోల్డరింగ్ పేస్ట్ అయితే ఈ విధంగా అప్లై చేసి సోల్డరింగ్ ఐరన్ సోల్డరింగ్ లెడ్ సహాయంతో ఈ విధంగా సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా ఒక వైర్ అయిపోయిన తర్వాత ఇంకో వైరుని సేమ్ ఈ విధంగానే సోల్డరింగ్ పేస్ట్ అప్లై చేసి సోల్డరింగ్ ఐరన్ సహాయంతో ఈ విధంగా సోల్డరింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న వైర్లని ఈ విధంగా కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎల్ఈడి డిఓబి స్ట్రిప్ పై పిఎన్ అని రాసి ఉంటుంది. పి మీద ఎల్లో వైర్ని, ఎన్ మీద గ్రీన్ వైర్ని ఈ విధంగా పెట్టి సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా సోల్డరింగ్ చేసిన తర్వాత మనం తీసినటువంటి ఎల్ఈడి హీట్ సింక్ ఉంటుంది కదా, అది ఈ విధంగా సరిగ్గా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకొని దానిపైన క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని ఈ విధంగా స్లోగా తిప్పుతూ గట్టిగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం. హోల్డర్లో ఈ విధంగా పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే వెలిగింది, మనం కట్టేస్తే ఆగిపోద్ది. తర్వాత వెలిగింది, ఆగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.